భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఇంజనీర్గా మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. అరసవెల్లిలోని ఎల్ఎన్ గ్రీన్ కన్వెన్షన్ హాల్లో శ్రీకాకుళం జిల్లా వెల్ఫేర్ ఇంజనీర్స్ టెక్నికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరరావు జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ ప్రగతి ప్రస్థానంలో ఇంజనీరింగ్ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. ఆనకట్టలు, డ్యాంలు, రైల్వే వంతెనలు, సొరంగ మార్గాలు, రహదారులు ఇలా ఎన్నింటినో ఇంజనీరింగ్ నిపుణులు తమ అసాధారణ ప్రతిభతో సాధించగలిగారని వివరించారు. ఇప్పుడే శాసనసభ్యులు గౌరవనీయులైనటువంటి గొండు శంకర్ గారు విచ్చేశారు. ఆయనకి హృదయపూర్వకంగా అసోసియేషన్ తరఫున ఘన స్వాగతం తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ గారి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మన రాజేష్ గారు పుష్పగుచ్చం ఇచ్చి సాధారణంగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గొండు శంకర్ గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ సంవత్సరం ఈ ఇంజనీర్స్ డే ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈసారి ఇంజనీర్స్ డేకి ముఖ్య అతిథి కూడా ఒక సివిల్ ఇంజనీర్ కావడం అన్నది మన అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి మీకు అందరికీ తెలుసు. ఆయన చాలా అంటే పెద్ద తెలివైన సివిల్ ఇంజనీరే కాకుండా ఒక క్యారెక్టర్ఫుల్, ఒక నీతి, రాజనీతిజ్ఞత, తర్వాత విధేయత, ఒక క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఎన్నో విలువలు కలిగినటువంటి గొప్ప వ్యక్తి ఎంవి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుని ఇంజనీర్స్ డేగా చేసుకోవడంలో అర్థం ఏంటంటే ఆయనలో ఉన్న క్వాలిటీస్ అన్ని కూడా మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ ఆయన బాటలో మనం నడవడానికి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ఇంజనీర్స్ డే అన్నది జరుపుకుంటున్నాం. చూడండి అందరూ చెప్పడం మర్చిపోయి గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి నమస్కారం. ముందుగా అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వర్గీయ శ్రీ డాక్టర్ మోక్షగుండం భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం సందర్భంగా మనం ఇంజనీర్స్ డే జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే అసలు ఇంజనీర్స్ అంటే, సివిల్ ఇంజనీరింగ్ అంటే మన ప్రపంచంలో మన ఇండియా దేనికి, భారతదేశం దేనికి తీసుకోదని ఆయన కొన్ని ప్రాజెక్టులు కట్టి నిరూపించాడు. కర్ణాటకలో, సౌత్ కర్ణాటకలో ఆయన చాలా హైడ్రాలిక్ వాటర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎన్నో అద్భుతమైన టెక్నిక్స్ ఉపయోగించారు. అవన్నీ మేము కూడా కొన్ని విజిట్ చేయడం జరిగింది. అలాంటి మహానుభావుడి జన్మదిన సందర్భంగా మనం ఇంజనీర్స్ డే జరుపుకోవడం చాలా సంతోషం. లాస్ట్ ఇయర్ ఇంజనీర్స్ డే అప్పుడు నేను ఫోటోలు చూశాను ఇక్కడ జరుపుకోవడం. సో నెక్స్ట్ ఇయర్ నేను అందులో పాల్గొనే అవకాశం వస్తుందని నేను అప్పుడే అనుకున్నాను. ఈరోజు అందులో పాల్గొనడం జరిగింది. నాకు చాలా సంతోషం మీ అందరితో చేసుకోవడం. ఈ సందర్భంగా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ అసోసియేషన్ అందరికి కూడా పేరు పేరున వేదికను అలంకరించిన ప్రెసిడెంట్స్కి, అలాగే వైస్ ప్రెసిడెంట్కి, సెక్రటరీస్కి, ఇతర కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ డిస్ట్రిక్ట్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ కిషోర్ గారికి, అలాగే నా పాత కొలిగ్, ఎక్స్ కొలిగ్
బసవరాజు గారికి, ఆయన కూడా బంతలకోడూరు. ఇక్కడ మొదట డిపెప్లో చేసి తర్వాత ఆయన 4 లేనింగ్ అప్పుడు హైవేస్లో వచ్చి అలా కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఆయన కూడా రెసిడెంట్ ఇంజనీర్గా చేస్తున్నారు కన్సల్టెంట్స్గా. సో అతనికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ